2-3 ఇయర్స్ లో ఆ యొక్క మానసిక స్థితి, నేను అంటుంది చేష్టలు కాదు, ఆ యొక్క మానసిక స్థితి ఉండి ప్రాపంచంగా మీరు మామూలుగానే ఉండండి. బట్ ఇప్పుడు మనకి ఇన్నర్ చైల్డ్ అని ఒక వర్క్ షాప్ జరిగింది. ఇన్నర్ చైల్డ్ చాలా అద్భుతమైన వర్క్ షాప్ అది. అలా ఉండటం వల్ల ఏం జరిగిద్దంటే, మనం అట్ ది ఏజ్ ఆఫ్, మన మనసుకి, శరీరానికి వయసు ఉంది, మనసుకు లేదు. నీ మనసు యొక్క మనోస్థితిని బట్టి నీ శరీరం స్పందిస్తూ ఉంటుంది. అర్థమైందా? మన అంతరంగంలో మన మనసుని ఎలా అయితే మోల్డ్ చేసుకుంటామో, మన శరీరం కూడా అలాగే తయారవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ప్రతి ఆలోచన కూడా మార్చుకోవచ్చు, ఎటువంటి ఆలోచన అయినా. ఇప్పుడు మనం సిచ్యువేషన్ బాగాలేదు, కొంతమంది ఏం చేస్తారు, ఇక నా వల్ల కాదు, అయిపోయింది నా జీవితం ఇంక ఇంతే. సో ఇట్లా మెంటల్ గా సైకలాజికల్ ఫిక్స్ అయిపోతారు. దాన్ని కూడా మన ఆలోచన ద్వారా మార్చుకోవచ్చు. అర్థమైందా? సో అది ఈ పాయింట్. నెక్స్ట్ రాసుకున్నారు అందరూ? ఇది కేవలం ఆలోచన మాత్రమే, మన ఆలోచన మనం మార్చుకోనవచ్చును. మనము, నెక్స్ట్ పాయింట్, మనము సారీ మనమే రోగాలు అనే వాటిని సృష్టించుకుంటున్నాము మన శరీరంలో. ఇది నిజమే కదా? ఏ రోగం మన ప్రమేయం లేకుండా వస్తుంది చెప్పండి? మనమే రోగాలు అనబడే వాటిని మనం శరీరాల్లో సృష్టించుకుంటున్నాం. ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారా? అందరూ యాక్సెప్ట్ చేస్తారా? మనమే ఎస్ ఎస్. రోగాలను మన శరీరంలో సృష్టించుకుంటున్నాము. ఇది 100% కరెక్ట్. మీరు ఏ రోగమైనా చూసుకోండి, ఈవెన్ తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా, ప్రతి రోగం కూడా మనమే సృష్టించుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మన సరికాని ఆలోచన ద్వారా, సరికాని జీవన విధానం ద్వారా, సరికాని ఎమోషన్స్ ద్వారా. నిరంతరం హ్యాపీగా ఉండండి, నిరంతరం నవ్వుతా ఉండండి. ఒక చిన్న పిల్లవాడు, 2-3 సంవత్సరాల పిల్లవాడికి ఏముంటాయి, ఏమైనా రోగాలు ఉంటాయా? ఏమి ఉండవు. ఆ యొక్క స్థితిని మనం ఈ శరీరం ఉన్నన్నాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 109 ఇయర్స్ గురువు గారు మనకి ఎక్కువగా పిఎస్ఎస్ మూమెంట్ కి ఎక్కువ వస్తా ఉంటారు. ఆయన ఒకటే చెప్తాడు, నా శరీరానికి నేను ఇన్ని సంవత్సరాలు బతకడానికి మెయిన్ కారణం నా యోగా ధ్యానంతో పాటు నేను నిరంతరం ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాను, వర్తమానంలో జీవిస్తూ. ఎప్పుడు ఆయన నవ్వుతూనే ఉంటాడు మనిషి. గురువుగారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఆ వర్తమానంలోని గతం గురించి, అరగంట ముందు ఏ స్పీచ్ చెప్పారో మరుక్షణం ఆయన గుర్తుండదు. సో మనం కూడా మన జీవితాన్ని అలా జీవించాలి, వర్తమానమే బహుమానము. ఎప్పుడైతే ప్రజెంట్ లో ఉంటూ ఆ ప్రజెంట్ లో ఉన్న జీవితాన్ని ఆస్వాదిస్తూ, ఉన్న వాటితో తృప్తి చెందుతూ సంతృప్తి పడుతూ, నాకు లేదు ఇంకోటి కావాలని ఆశించకుండా, ఎప్పుడైతే మన జీవితాన్ని మనకు తగ్గట్టుగా మనం అది సృష్టించుకుంటామో, ఖచ్చితంగా మనకి ఏ సమస్యలు కూడా రావు. మనం ఏం చేస్తాము, భవిష్యత్తు గురించో లేకపోతే ఫాస్ట్ లో ఎప్పుడు ఎక్కువ అక్కడే ఉంటాం, ఈవెన్ ఇప్పుడు కూడా. సో కాబట్టి ఫస్ట్ మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. తర్వాత క్రోధము మనల్ని, నెక్స్ట్ పాయింట్, క్రోధము మనల్ని మనం ఒప్పుకోకపోవటం. క్రోధము మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేసేమనన్న భావన, తప్పు చేసామనే భావన, మరి భయము, తప్పు చేసామనే భావన, మరి భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. మళ్ళీ ఒకసారి చూడండి, క్రోధము మనల్ని మనం ఒప్పుకోకపోవడం, నేను తప్పు చేశాననే భావన, నేను తప్పు చేశాననే భావన మరియు భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. చాలా మంది చూడండి, భయం అనేది బాగా నిగూఢంగా పేరుకుపోయి ఉంటది వాళ్ళ అణువున. దేన్ని చూసినా భయపడతారు. సార్ లాస్ట్ ఒకసారి మళ్ళీ చెప్పారా? క్రోధము మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేసామనే భావన, తప్పు చేసామనే భావన మరియు భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. హలో. చాలా మంది పొరపాటు నువ్వు తప్పు చేసావు అనుకోండి,
ఇక దానిలోనే ఉంటారు. నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నాకేమైపోద్దో నాకేమైపోద్దో అని. చాలా మందికి భయాలు ఉంటాయి. భయాలు. సో ఎక్కువగా మనిషిని వేధించేది ఈ భయమే. మానసికంగా ఇక అలా దాన్ని దాన్ని మనం ఎట్లా పోగొట్టుకోవాలనే ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. నిరంతరం దానిలోనే ఉంటారు, ఆ ఎనర్జీలోనే ఉంటారు. భయం 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 భయం. ఇలా ఉండే వాళ్ళకి తొందరగా లైఫ్ స్పాన్ కూడా వెళ్ళిపోద్దండి. ఎందుకంటే ఒకే ఎమోషన్స్ తో, ఒకే బ్యాడ్ ఎమోషన్స్ తో ఒక 1 or 2 months కనుక మనం సార్ కంటిన్యూషన్. సార్ నమస్కారం సార్. నమస్తే. నాకు చిన్నప్పటి నుంచి భయం సార్. చిన్నప్పటి నుంచి భయం. లేని రోగం అంటూ లేదు. షుగరు, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతిదీ ఏ పని చేయాలన్నా భయం అవుతుంది. ఏ పని చేయాలన్నా భయం అవుతుంది. పని చేయలేను నేను మొత్తానికి. నా పేరు రవికుమార్ సార్. దానివల్ల నేను సస్పెండ్ కూడా అయినా జాబ్ నుంచి. ఏ జాబ్ సార్ మీరు? నేను క్లర్క్ సార్, జూనియర్ అసిస్టెంట్, గవర్నమెంట్ హాస్పిటల్. ఆ, నాకు ఎందుకంటే ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని వర్క్ ఉంటది. ఆ, ఆ భయంతోని వాళ్ళు చెప్పిన పని చేసి ఆ రూల్స్ కు వ్యతిరేకంగా పోయి సస్పెండ్ అయినా. ఆ. ఇక మెంటల్ టెన్షన్స్ అసలు ఈ భయం వల్ల ఏ పని చేయలేను. దానివల్ల ఉమ్. నాకు షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, ఇక్కడ బీపీ. ఓకే సార్. మనం గతం క్లాస్ లో కూడా చెప్పుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ కూడా. భయం అనేది కూడా ఒక ఊహే అని చెప్పుకున్నాం. అది సార్ ఎప్పుడైతే మనకు క్లారిటీగా స్పష్టంగా అర్థమైందో, నిజం, భయం అనేది కూడా ఒక, అది ఎమోషన్ కాదు, ఒక ఊహ. ఊహ నుంచే ఎమోషన్ వస్తుంది. అర్థమైందా? సో దానికి ఒక చిన్న ఒక ప్రీవియస్ మనం క్లాస్ లో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డ ఉండేవాడు. సార్ మరి సార్ సార్ ఆ తల్లిదండ్రులు పడుకున్నప్పుడు నైట్ 12 గంటలకి ఒక పోలీస్ వచ్చాడు వాళ్ళ ఇంటికి. సార్ వచ్చి మీ వాడిని మరి హెడ్ గా మా ఎస్ఐ గారు ఉదయాన్నే తీసుకురమ్మని చెప్పాడు. ఈ ఉమ్, ఉమ్. తల్లిదండ్రులు ఇక అక్కడి నుంచి వాడికి టార్చర్ పెడతాం మొదలు పెడతారు ఆ పిల్లవాడికి. ఏమని, సార్ ఏం తప్పు చేసావు, ఏం తప్పు చేసావు అంటే, వీడేమో నేనేం తప్పు చేయలేదు డాడీ, నేనేం తప్పు చేస్తాను, నా గురించి మీకు తెలుసు కదా, నేనేమి తప్పు చేయలేదని వీడు చెప్తా ఉంటాడు. సరే, ఉదయాన్నే లెగుస్తారు, మళ్ళీ 5 అయింది. టైం దగ్గర పడే కొంది పేరెంట్స్ లో ఇంకా ఆ యొక్క భయం అనేది పెరుగుతూ ఉంటది. వీడు ఏం చేశాడు, ఎస్ఐ గారు రమ్మంటే ఏంది, మిడ్ నైట్ నా దగ్గరికి పోలీసులు రావడం ఏంటి, మరి అట్లా ఇంకా ఆ టైం దగ్గరికి ఉన్న కొంది వీళ్ళ ఆందోళన పెరుగుతూ ఉంటది. వీడు మాత్రం కామ్ గా ఉంటాడు, ఏం భయం లేకుండా. ఎందుకంటే వీడేం చేయలేదని వీడికి తెలుసు. కానీ ఉమ్, తల్లిదండ్రులు మాత్రం ఏం చేశాడని తెగ బాధపడిపోతూ ఉంటారు. టైం దగ్గరికి వచ్చింది, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. సో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన చూడంగానే ఇంకొద్ది భయం పెరిగింది వీళ్ళకి, తల్లిదండ్రులు. పిల్లాడికి ఏం భయం లేదు, ఎందుకంటే వాడేం తప్పు చేయలే. సరే, ఫైనల్ గా ఎస్ఐ గారు వస్తారు, ఆయన సీట్లో ఆయన కూర్చుంటారు. వీళ్ళలో ఇంకా భయం పెరిగింది, అసలు ఆయన వచ్చాడు కదా. సార్ రాగానే ఫస్ట్ తల్లిదండ్రులు పిలుస్తారు. తల్లిదండ్రులు పిలవగానే వీళ్ళు కంగారు పడుతూ లోపలికి భయం భయంతో వణుకుతా లోపలికి వెళ్తారు, కూర్చుంటారు. తర్వాత పిల్లాడిని పిలుస్తారు. పిల్లాడిని సార్ పిలిచి ఏం చెప్తారు తెలుసా, ఏమయ్యా నువ్వు జిల్లా ఫస్ట్ వచ్చావు ఈ ఇయర్ 10th క్లాస్ లో, అందుకని నిన్ను ఫెసిలిటీ చేయడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము నిన్ను ఇన్వైట్ చేసి అనగానే తల్లిదండ్రుల్లో ఉన్నంత భయం అంతా పోతుంది. అంటే ఇక్కడ భయం అనేది ఏంటి, ఊహే కదా. అప్పటి అవును వరకు భయపడ్డారు, ఎందుకు భయపడ్డామో తెలియదు. సో మన భయానికి ఒక మూలాలు ఉంటాయి. ఆ మూలాలను మనం వెతుక్కోవాలి. ఎందుకు అసలు నా భయం వస్తుంది, నేను తప్పు చేస్తే ఉమ్, వస్తుందా, అర్థమైందా, నేను తప్పు చేస్తే వస్తుందా, తప్పు చేయకుండా వస్తుందా. సో ఇట్లా సార్ గనక మనం, ఇప్పుడు సార్ ఉన్నారు, మరి ఒక గవర్నమెంట్ జాబ్ లో చేస్తూ సస్పెండ్ అయ్యారు. భయం అనేది కూడా మన జీవితాన్ని తీసుకెళ్లిపోద్ది అంతరం. ఆ, అవును. ఇక మనకు లైఫే లేకుండా చేస్తుంది మై డిఫరెండ్స్. అందుకనే సార్ వివేకానందుడు కూడా ఇదే చెప్పాడు, స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని. సో సార్ ప్రతి ఇంకోటి. భయానికి ఒక మూలం ఉంటది. ఆ మూలాన్ని మనం ఐడెంటిఫై చేసి సార్ సార్ దానికి సొల్యూషన్ చూసుకోవాలి. అది ఒక మెడిటేషన్ లోనే మనకు వచ్చింది. ఇంకా నువ్వు ఏ సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రాదు, ఏ మందులు వాడినా రాదు. అక్కడికి వెళ్ళావంటే ఇక మన లైఫ్ పోయినట్టే. అది జస్ట్ ఒక ఒక రెమెడీ అంతే. అర్థమైందా? సార్ సార్ ఇంకోటి. ఆ చిన్నప్పుడు నేను ఏడ తప్పు చేస్తా అని చెప్పేసి మా మదర్ గారు బయట వాళ్ళు తప్పు చేసిన నన్నే కొట్టేది. ఆ, బయట చూసారా? వాళ్ళు తప్పు చేసినా నేను తప్పు చేసినా నన్నే కొట్టేది. ఆ భయం ఇంకెక్కువ అయి ఉండేది చిన్నప్పుడు. చిన్నప్పటి అదే నుంచి కూడా. సార్. ఇప్పుడు అంటే ఇది మీకు బాల్యం నుంచి వచ్చింది సార్, ఈ భయం అనేది. ఇంట్లో మన పెంచిన వాతావరణం అనేది కూడా మీ మీద ఇంపాక్ట్ అవుతా ఉంటది.
ఆ ఉమ్. చిన్ననాటి కొన్ని ఆ మనం ఎంత వాటిని పోగొట్టుకుందాం అన్నా కూడా ఆ ఎమోషన్స్ రిలీజ్ అవ్వవు. పోతలేవు. అవి ఇంకా పోతలేవు లోపల నుంచి. ఆ అదే చెప్పుకున్నాం కదా నిన్న, హిట్లర్ కూడా చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంతో వాళ్ళని ఇబ్బంది పెడితేనే మరి సమాజానికి అంత సృష్టించగలిగాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? బై చైల్డ్హుడ్. సో కాబట్టి సార్ మీకు ఇన్నర్ చైల్డ్ అని ఒక వర్క్ షాప్ ఉంటుంది. అది మనకి సార్. ఖైరతాబాద్ లో ఎవ్రీ మంత్ డేట్స్ ఉంటాయి. నేను ఈసారి చెప్తా. 5 days ఉంటుంది, దానికి వెళ్ళండి. మీకు ఆ భయాలన్నీ కూడా పోతాయి. ఎస్పెషల్లీ ఫర్ ఈ చైల్డ్హుడ్ నుంచి ఉన్న ఎమోషన్స్ ద్వారా మన లైఫ్ లాంగ్ కొన్ని కొన్ని ఎమోషన్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటాం మనకు తెలియక. ఓకే సార్. ఓకే సార్. సో అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? నెక్స్ట్ ఓకే. థ్యాంక్ నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేసామనే భావన, భయము, ఇలాంటివన్నీ కూడా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. ఎప్పుడూ భయం ఉండకూడదు, ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు. ఈర్ష్యతో గనక, ఒక మనిషి పట్ల ద్వేషంతో గనక నువ్వు ఒక 1 month ఉంటే దానికి రిలేటెడ్ గా ఉన్న జబ్బులన్నీ ఫస్ట్ మానసిక రోగానికి, మనోమయ కోశానికి వెళ్ళి అక్కడి నుంచి శరీరానికి వస్తాయి. నువ్వు ప్రేమతో ఉంటే ఏ రోగాలు రావు. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించు, ప్రతి ఒక్కరి పట్ల ఒకే భావన పెంపొందించుకో. ప్రతి ఒక్కళ్ళ పట్ల, నీ శత్రువు పట్ల కూడా నువ్వు ప్రేమతోనే ఉండు మానసికంగా. బయటికి నువ్వు దాన్ని ప్రదర్శించు, కోపాన్ని. మానసికంగా ఎప్పుడైతే మనం ఆ ప్రేమతత్వాన్ని పెంచుకుంటామో మనకి ఎటువంటి రోగాలు కూడా మన దరిచేరవు అనేది లూయిస్ ఎలే గారు అద్భుతంగా చెప్తారు. నెక్స్ట్, క్రోధ భావన వదిలిపెట్టేస్తే క్రోధ భావనను వదిలిపెట్టేస్తే క్యాన్సర్ సైతం పోతుంది. క్రోధ భావనను వదిలేస్తే క్యాన్సర్ సైతం కూడా మటుమాయం అయిపోతుంది. సో మనకు వచ్చే రోగాలన్నీ కూడా మన ఎమోషన్స్ ద్వారా. ఆ బ్యాడ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని నెలల పాటు మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామో వాటి ద్వారా వాటికి రిలేటెడ్ గా ఉన్న జబ్బులన్నీ కూడా మన శరీరాన్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. క్రోధ భావనను వదిలిపెట్టేస్తే క్యాన్సర్ సైతం నయం అవుతుంది. చూడండి, చిన్న ఎగ్జాంపుల్. మన ఇంట్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి. హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ గబక్కని ఏదన్నా తిట్టాడు అనుకోండి వైఫ్ ని, ఆమె అదే ఆలోచిస్తూ దాన్నే మనసులో పెట్టుకుంటే ఏమొచ్చింది? ఫస్ట్ హెడేక్ వస్తుంది. హెడేక్ తో ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్స్ తో ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆ డే అంతా ఖరాబ్ అయిపోద్ది. హ్యాపీగా మనం స్పెండ్ చేయలేం. సో కాబట్టి ప్రతి ఎమోషన్ కూడా అప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. ఇదే జీవితం. అది ఎటువంటి ఎమోషన్ అయినా కానివ్వండి, ఎంత దారుణమైన సిచ్యువేషన్ అయినా కానివ్వండి, యూ హ్యావ్ టు డిలీట్ ఎట్ దట్ టైం ఓన్లీ. ఆ ప్రజెంట్ మూమెంట్ లో దాన్ని డిలీట్ చేసుకొని మనసును, మన శరీరాన్ని ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రేమ అనే ఆ భావంతో, ప్రేమతత్వం, ఆ భావంతో ఎప్పుడైతే ఉంటామో మన శరీరంలో ఎటువంటి రోగాలు కూడా మన దరిచారు మై డియర్ ఫ్రెండ్స్, ఎటువంటి రోగాలు కూడా. ఓకేనా? నెక్స్ట్, మనం గతాన్ని పూర్తిగా విసర్జించి గతాన్ని పూర్తిగా విసర్జించి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. ఇది చాలా అద్భుతమైన పాయింట్. మనం గతాన్ని విసర్జించి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. మనం ఎప్పుడు ఎవరన్నా తప్పు చేశారో మనకి, ఇంక్లూడింగ్ మనం మన సెల్ఫ్ లో కూడా, మనం దాన్నే పట్టుకొని ఏలాడుతూ ఉంటాం. నువ్వు నిన్న అట్ట చేసావు, నువ్వు నన్ను అట్లాగే ఉన్నావు, దాన్నే పట్టుకొని ఉంటాం. కానీ ఆ క్షమాగుణం అనేది మనకు రావాలి. ఎప్పుడైతే ఆ క్షమాగుణం, ఆ యాక్సెప్టెన్సీ, ఆ క్షమాగుణం అనేది వచ్చిందో ఆ ఎదుటోళ్ళ మీద కూడా మన ప్రేమతత్వం వస్తుంది. అంతేగాని వాళ్ళు తప్పు చేశారు, రియలైజ్ అయ్యారు, తెలుసుకున్నారు, అయినప్పటికీ మనం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయకుండా, క్షమించకుండా అదే భావంతో మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు బాగానే ఉంటారు, మనకి కొన్ని డిసీజులు వస్తాయి. ఎందుకని నేను అతనికి ఎప్పుడు వ్యతిరేకం ఉన్నా, అతను హీ యాక్సెప్టెడ్, నేను తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది అన్నప్పుడు మనం కూడా క్షమించేసి అతని పట్ల కూడా ఆ ప్రేమ తత్వంతో ప్రేమను పెంపొందించుకోవాలి ఆ ఎదుటి వాళ్ళ పట్ల కూడా, అనేది ఈ పాయింట్. సో గతాన్ని పూర్తిగా విసర్జించేయాలి. గతంలో ఏమైనా చేయని, మనకి అయిపోయింది. వాడు మర్చిపోతాడు, వాడికి మనం గుర్తుండదు. మనకు హాని చేశాడు కాబట్టి మనం దాన్నే మైండ్ లో పెట్టుకొని కొన్ని రోజుల పాటు ఆ యొక్క ఎనర్జీతో, ఆ బ్యాడ్ ఎనర్జీతో, ఆ బ్యాడ్ ఎమోషన్స్ తో మనం ఉంటాం. సో దాన్ని ఫస్ట్ వదిలేయాలి. అర్థమైంది? ఇప్పుడు మీరు గతంలో ప్రతి మనిషికి కొన్ని కొన్ని సందర్భాలు, సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ కావచ్చు, బయట ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళని ఈ నిమిషమే మీరు క్షమించి వదిలేసేయండి. ఏది కూడా మైండ్ లో పెట్టుకోవద్దు. ఓకేనా? వాళ్ళ పట్ల ప్రేమతో ఆ ప్రేమను పంచండి. ఇది చెప్పడానికి చాలా, వినటానికి బాగానే ఉంటది, చేయడానికి కష్టం. అదేంటండి వాడు నాకు అంత హాని చేస్తే మీరు క్షమించమంటారు, మీరు భలే వల్ల ఉన్నారు, మాకు ఈ క్లాస్ వద్దు,
మీరు ఎలా సాధ్యం అని అనుకోవచ్చు, సాధ్యం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన లైఫ్ ముందుకెళ్తుంది హ్యాపీగా. అర్థమైందా? వ్యతిరేక భావంతో ఈ భూమి మీద ఈ సృష్టిలో మనం ఏది సాధించలేము, గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్. వ్యతిరేక భావంతో, ఈర్ష్యా ద్వేషాలతో ఈ భూమి మీద నువ్వు 1000 సార్లు గుడికి వెళ్ళి 2000 సార్లు మోకాలు దండ గిరి ప్రదక్షిణ చేసినా కూడా నీకు వర్కౌట్ అవ్వదు. ఆ వ్యతిరేక భావన అనేది అంత భయంకరమైంది. సో కాబట్టి మనం గతాన్ని పూర్తిగా విసర్జించాలి, ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని క్షమించేసేయండి. క్షమించేశారా? క్షమించరా? సార్ క్షమించారా లేదా? క్షమించేశాను సార్. వెరీ గుడ్. మనకి అదే ఇప్పుడు ధ్యానంలో మన ఈ ఆధ్యాత్మికత అంటేనే 4 విషయాలండి. ఈ 4 కోసం మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం. ఒకటి ప్రేమతత్వం ఉండటం, యాక్సెప్ట్ చేయటం. ఒకటి ప్రేమతత్వంతో ఉండటం, యాక్సెప్ట్ చేయటం, క్షమాగుణం కలిగి ఉండటం, మిత్రత్వం. ఈ 4 గుణాలు మనకు లేకపోతే మనం ఎన్ని సాధనలు చేసినా వేస్టే. ఎదుటోడు ఇబ్బంది పెడతా ఉంటారు. అవన్నీ పరీక్షలు మన కోసం మనం తెచ్చుకుని, మన ఎదుగుదల కోసం. నేను 12 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా, నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి జీవితంలో. నన్ను ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. నేను వాళ్ళని ఢీ కొట్టడానికి నా దగ్గర శక్తి సామర్థ్యాలు లేక కాదు, 5 నిమిషాలు పట్టదు నాకు. కానీ నేను ఆ పని చేయను. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, ఒక జ్ఞానాన్ని తెలుసుకున్నాం. తెలుసుకున్నాక వాళ్ళు మనకు అది తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు ఆ ఓర్పు సహనం మనకు ఉండాలి. అది లేనప్పుడు ఇక మన ఆధ్యాత్మికతలో లేనట్టే. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పుకున్నా అనవసరం. సో కాబట్టి ఈ ప్రేమతత్వం అనేది నిరంతరం ఉండాలి. ప్రతి క్షణం మన శరీరంలో ప్రతి అణువు కణం ఆ ప్రేమతత్వంతో నిండిపోవాలి. ఆ నిండిపోయినప్పుడు ఎదుటోళ్ళలో కూడా ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. వాళ్ళలో మార్పు రావట్లేదంటే ఇంకా మనం ఎదగలేదని అర్థం. మనం ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు విమర్శించొద్దు, జడ్జి చేయొద్దు. వాడు మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశాడు, వాడికి ఒక థ్యాంక్స్ చెప్పటమే. వాడిని ప్రాబ్లం క్రియేట్ చేశాడని కానీ మనం వాడి మీద వ్యతిరేక భావం తెలితే అది ఇంకా పెరుగుతూ ఉంటది. అర్థమైందా? ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోవటం ఇంట్లో. అబ్బా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసావురా, నా ఎదుగుదలకు నువ్వు ఎంత సహకరిస్తున్నారో బాబు, నీకు ఒక పాదాభివందనాలని చెప్పుకోవటం. అర్థమైందా? సో అది మనం ఖచ్చితంగా అది మనం చెయ్యాలి. చేసినప్పుడే మనం ఎదుగుతాం. మనల్ని మనం ప్రేమించుకో. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మనల్ని మనం మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలా అనే మనల్ని మనం ప్రేమించుకోవడం ప్రేమించుకోవడం ఎలా అని నేర్చుకోవడం ప్రారంభించాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలా అని నేర్చుకోవడం ప్రారంభించాలి. అన్నిటికన్నా సెల్ఫ్ లో మనం ఎప్పుడు కూడా చూడండి, చాలా మంది ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు పుట్టాక వాళ్ళ సంపాదన అంతా నా పిల్లలకే అని ఏమి వాళ్ళు కనీసం ఒక బట్టలు కొనుక్కోవటం కానీ, మంచిగా ఉండటం కానీ అవన్నీ ఉండవు. ఎంగేజ్ లో ఉంటాం, మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టిన దాకా బాగా ఎంజాయ్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్. పిల్లలు పుట్టాక 3-4 సంవత్సరాల వరకు కూడా కొద్దిగా ఉంటుంది ఆ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ ఏజ్ పెరుగుతుందంటే ఇక పిల్లలే సర్వస్వం లాగా బతుకుతూ ఉంటారు. అది కరెక్టే, తప్పంటే 100%. అది కుటుంబ ధర్మం. అయినప్పటికీ మీరు ఒక 100 రూపాయలు సంపాదించారు అనుకోండి, అర్థమైందా? ఒక 100 రూపాయలు సంపాదిస్తే దాన్ని 5 ప్లాన్లు వేయాలి. మనం ఏం చేస్తాము, ఈ 100 కూడా నా పిల్లలకే. ఇంకా నీ పిల్లలకైనప్పుడు ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, నీకంటూ ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇది ధర్మం. స్వధర్మంలో మనం ఆనందంగా ఉండటానికి. అర్థమైందా? చక్కగా ఇప్పుడు ఫర్ సపోజ్ విజయ్ కుమార్ గారికి 1,00,000 రూపాయలు జీతం. ఈ 1,00,000 రూపాయలు ఇంట్లో ఒక 25,000 భార్యకి, ఒక 25,000 ఏమో పెద్దోడికి, ఒక 25,000 చిన్నోడికి, ఇంకో 25,000 ఏమో ఎల్ఐసీలు అవన్నీ చేశాడు అనుకోండి. ఆయనకి సెల్ఫ్ లో నేను కష్టపడుతున్నానే భావన ఉంటది, కానీ తృప్తి ఆనందం ఉండదు. ఏ విజయ్ కుమార్ ఉంటుందా? ఉండదు. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ లో మనం 100 రూపాయలు సంపాదిస్తే దానికి 20 రూపాయలు మనకు మనం ఖర్చు పెట్టుకోవాలి, తప్పులేదు. లగ్జరీగా బతకాలి. సెల్ఫ్ గా ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయినా సరే. అర్థమైందా? అది ధర్మం. మనమేమి మొత్తం పాడు చేయట్లేదు కదా, సంపాదించినంత కూడా ఖర్చు పెడతలేదు కదా. మన తృప్తి కోసం, మన ఆనందం కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం, మన సెల్ఫ్ కి మనం కొంత ఎప్పుడు అమౌంట్ పక్కన పెట్టుకోవాలి. సెక్యూర్ గా ఉండాలి.
నిన్న ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి. ఆయనకి 300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. క్లాస్కి వచ్చారు. 300 కోట్ల ఆస్తులు ఉంటే పిల్లలు, ఫస్ట్ భార్య చనిపోయిందంట. పిల్లలు ఇద్దరే, మగ పిల్లలు. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల్ని బాగా చూసుకుంటాడో లేదో భయం వేసి ఆయన పెళ్లి చేసుకోలే. పెళ్లి చేసుకుని ఆ బిడ్డలు చక్కగా తీర్చిదిద్దాడు. రియల్ ఎస్టేట్ రకరకాల వ్యాపారాలు 300 కోట్లు సంపాదించి, ఈయన చేసిన తెక్కల పని ఏంటంటే పెళ్లి కాగానే ఆస్తులు పనిచేశాడు. వాళ్ళకు ఒక 150 కోట్లు, వాళ్ళకు ఒక 150 కోట్లు. ఈ రోజు అన్నం పెట్టేవాళ్ళు లేరు. అంటే 300 కోట్లు సంపాదించిన వ్యక్తి జీవితం ఈ రోజు రోడ్డు మీద పడింది. దానికి కారణం ఎవరు? మన సానుభూతి. ఆయనే కారణం. మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. భార్య భర్తలైనా, భార్య ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ భార్యకు ఉండాలి, భర్తది ఉండాలి. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, పని ఏం చేయాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. ఏది అడగాలన్నా భర్త మీదే డిపెండ్ అయి ఉండాలి. అది ఎంతో తీవ్రమైన బాధ వాళ్ళకి, మానసిక వేదన అది. ఏ చిన్న విషయం ఉన్నా కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, అర్థం చేసుకొని ముందుగానే ఇదిగో నెలకింతని చేతిలో పెడతారు, ఉంచు వాడు. అర్థమైంది. మళ్ళీ దానికి చెప్తారు, లెక్కలు రాయి, ఒక బుక్ పెట్టు, నాకు ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా చెప్పాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని మానసిక వేదనకు గురి చేస్తాయి. అందుకని మన స్వధర్మం అంటే ఇండివిడువాలిటీ. కుటుంబ వ్యవస్థలో ధర్మబద్ధంగానే ఉండాలి, ఉండొద్దని అంటల్లా. కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఎవరికి వాళ్ళకి ఒక సెక్యూర్ అమౌంట్ అనేది ఎప్పుడు ఉండాలండి. ఈవెన్ పిల్లలు పెద్ద అయినా, వాళ్ళు వెల్ సెటిల్డ్ అయినా, మమ్మీ మీకు ఎందుకు, నేను చూసుకుంటా కదా అన్నప్పటికీ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా మారుతాయో తెలియదు ఈ రోజుల్లో. కాబట్టి సెల్ఫ్ లో ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే ఒక 20 రూపాయలు ఎవరికి తెలియకుండా మనకి మనం దాచిపెట్టుకోవటం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. అర్థమైందా? ఒక ఏజ్ వచ్చాక మనకు ఉపయోగపడేది ఆ డబ్బే. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పెట్టుకుంటాం, నా పిల్లలు చూస్తారు, కొడుకులు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారని. చూసేవాళ్ళు ఉన్నారు సొసైటీలో, 30-40% ఉన్నారు, లేరు అంటలా. అయినప్పటికీ జీవితం ఎప్పుడు ఎట్లా టర్న్ అయితే ఎవరికి తెలియదు. అర్థమైందా? ఇంట్లో పరిస్థితులన్నీ ఎప్పుడు మారుతాయి అంటే పెళ్లి అయినాక, కొత్త కోడళ్ళు వచ్చినాక, పిల్లలు పెద్ద అయ్యాక, వాళ్ళు పెళ్లిళ్ళు అయ్యాక. సో అప్పుడే ఈ తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి కొద్దిగా డైల్యూట్ అయిపోతా ఉంటది. అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడు మనం ఏ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మెంటల్, మనం ఏదైనా ఫేస్ చేయాలి, దేనైనా యాక్సెప్ట్ చేయాలి అనే విధానంలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా కొంత అమౌంట్ ని మనం సెక్యూర్ గా పెట్టుకోవాలి. ఓకేనా? అందరు పెట్టుకున్నారు మరి? పెట్టుకున్నారా? ఎస్, పెట్టుకోవాలి. అది తప్పేం కాదు. దానిలో మనం ఎంజాయ్ చేయాలి. సెల్ఫ్ గా ఎంజాయ్ అంటే ఏంటి? చక్కగా ఏదైనా బట్టలు కొనుక్కోవాలనిపించినా వెళ్ళి కొనుక్కోవాలి. ఎక్కడ చక్కగా రెస్టారెంట్కి వెళ్ళి ఉండాలి, వెళ్ళాలనిపించిన వెళ్ళండి, తప్పేముంది? దాని ద్వారా కూడా మనకు సెల్ఫ్, మనం ఏ కోరికలను కూడా అణుచుకోకూడదని చెప్పండి. కోరికలను అణుచుకున్నామంటే ఇక్కడ సరైన కోరికలు, సరికాని కోరికలు ఉంటాయి. మన కోరిక అనేది కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అర్థమైందా? అంటే ఏ కోరికలు వస్తే ఆ కోరికలు తీర్చుకోమని కాదు. మనకు వచ్చే కోరికల ద్వారా కూడా మనం మళ్ళీ కర్మలు ఎక్కువ పెంచుకోకూడదు. సో ఆ జ్ఞానం మనం పొందుతున్నాం కాబట్టి మనకి ఏ కోరిక వచ్చినా కూడా దాన్ని అణుచుకోవద్దు, దాన్ని హ్యాపీగా ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. అర్థమైందా? సో అది. సో సెల్ఫ్ లవ్, మనల్ని మనం నిరంతరం ప్రేమించుకోవాలి ప్రతి విషయంలో కూడా. అర్థమైందా? మనల్ని మనం నిరంతరంగా ఎప్పుడైతే ఆ ప్రేమ తత్వంతో మనం ఆ, ఉంటూ ఉంటామో ఆటోమేటిక్ గా ఎదుటోళ్ళే మనకు తెలియకుండా అట్రాక్ట్ అయిపోతా ఉంటారు. మనం ఏం చేయాల్సిన పని లేదు. మనం నిజంగా 100% మన సెల్ఫ్ లవ్ లో ఉంటే ఆటోమేటిక్ ఆపోజిట్ వాళ్ళు మ్యాగ్నెట్ లాగా మన దగ్గరికి వచ్చేస్తారు. అదొక అద్భుతమైన టెక్నిక్. అందుకని ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం ప్రేమించుకుందాం. ఫస్ట్ సెల్ఫ్ లవ్, తర్వాత ఎదుటోళ్ళు మనం ప్రేమించవసరం, ఆటోమేటిక్ వాళ్ళే మ్యాగ్నెటిక్ లాగా వచ్చేస్తారు. రైట్. నెక్స్ట్ ఈ పాయింట్ తో వెళ్ళేసి మనం ఈ రోజు పార్ట్ 2లోకి వెళ్దాం. ఈ క్షణములో మనల్ని మనం మంచిగా, ఈ క్షణములో, ఈ క్షణములో ఏమైనా ఫాస్ట్ చెప్తున్నానా? అర్థమవుతుంది అందరికి? అర్థమవుతుంది సార్. ఈ అర్థమవుతుంది. క్షణములో మనల్ని మనం మంచిగా భావించడం, ఈ క్షణములో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ, మనల్ని మనం మంచిగా భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ, మనల్ని పూర్తిగా అంగీకరించడంతోనూ మన జీవితాల్లో
మంచి మార్పులు మొదలవుతాయి. మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి. ఇప్పుడు నేనున్నాను, నేనేదో గొప్పగా చెప్పట్లా, నేనేదో చేస్తున్నానని. మా ఇంట్లో మా అమ్మగారు ఉంటారు. ఆమెకి ఎప్పుడు ఒక సెక్యూర్ అమౌంట్ పక్కన పెట్టేస్తే దాన్ని ఒక 1 రూపీ కూడా కదిలింది. నేను చెప్పేస్తా, అమ్మా ఇదిగో ఈ నీ డబ్బు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీకేమన్నా ఏం కావాలని ఇంట్లో తెచ్చుకో. ఎందుకంటే నేను ఇంట్లో మంత్ లో ఒక 10 డేస్ ఇంట్లో ఉంటా, 20 డేస్ తిరుగుతానే ఉంటా బయట. అప్పుడు మా అమ్మకి ఏంటంటే, నేను ఎందుకు అలా చేశానంటే, మా ఫాదర్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉంటది ఇది, మా ఇంట్లోనే కాదు, మా నాన్నగారు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కానీ ప్రతి దాన్ని కూడా ఆ, అక్కడ మా ఇంట్లో ఫ్రీడమ్ ఉండేది కదా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మా అమ్మ ఏంటి, ఏదైనా ఆడవాళ్ళకి వస్తువులు అంటే ఇష్టం బాగా, బట్టలు అంటే ఇష్టం. ఎప్పుడో పండక్కి వాటికి తీసుకెళ్లి బయట కొనిపెడతాడు మా ఫాదర్, అన్ని కొనిపెట్టేవాడు. కానీ ఆ కొన్ని కొన్ని సమయాల్లో ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ ఉండేది ఒకటి, వస్తువులు, ఇంట్లో మంచి వస్తువులు పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్ అని, గ్రైండర్లు అని రకరకాలు వచ్చినాయి కదా, ఇవన్నీ మంచిగా పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలనే ఉంటది. అట్లాగే మంచి బట్టలు కొనుక్కోవాలి అనేది ఉంటది. సో అక్కడ మా మదర్ కొద్ది సఫకేట్ అయ్యేవాళ్ళు, అది మాకు తెలుస్తూ ఉండేది ఒక వయసు వచ్చాక. అందుకని ఇప్పుడు నేను ఎలా ఉన్నా సరే, ఇంట్లో ఎప్పుడు ఒక 50,000 1 lakh అలా ఉండిపోద్ది, ఒక సెక్యూర్ అమౌంట్ లాగా. దాన్ని ఒక 1 రూపీ కూడా నేను టచ్ చేయను. మరి మా అమ్మ వాడుతుంది అంటే ఆమె వాడదు, పెడతా కానీ వాడదు. 2-3 నెలల తర్వాత కూడా అది అంతే ఉంటాయి బీరువాలు. సో అట్లా మనం, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నా కూడా మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకంటూ ఒక సెక్యూర్ అమౌంట్ మనం పక్కన పెట్టాలి. పెడితే ఏమైందంటే వాళ్ళకి ఒక ధైర్యం, అరే నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఒక 1 lakh ఉన్నాయి, 2 lakhs ఉన్నాయని ఒక ధైర్యం, మానసిక ధైర్యం. ఎవరు ఖర్చు పెట్టరు తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చాక, ఇది పిల్లలకు ఉపయోగపడతానే భావంతోనే ఉంటారు కానీ వాళ్ళకి సెల్ఫ్ గా అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి 100% ఉండదు. సో అట్లా మనం ప్రతి విషయంలో మనతో పాటు మన ఇంట్లో మన తల్లిదండ్రులకు కూడా ఒక సెక్యూర్ అమౌంట్ ని ఎప్పుడు నిరంతరం వాళ్ళ చేతిలో అట్లా లిక్విడ్ క్యాష్ పెట్టి ఉంచాలి. అలా పెట్టినప్పుడు ఏంటంటే దానికి వాళ్ళకు ఒక మానసిక ధైర్యం, దాని ద్వారా కూడా వాళ్ళకి కొంత ఆరోగ్యం అనేది తెలియకుండానే కొంత మానసిక హ్యాపీనెస్ అనేది ఉంటది. ఓకేనా? సో అది నెక్స్ట్, ఈ క్షణంలో మనం మనం మంచిగా భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ, ఈ క్షణం మనల్ని మనం మంచిగా భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ, మన నా జీవితాలు జీవితాల్లో మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ మన జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. ఈ క్షణంలో మనం మనం మంచిగా భావించుకోవడం అంటే, గతంలో చేసిన తప్పుల్ని మనం నిరంతరం వాటిని మననం చేసుకోకుండా, అయిపోయింది గతం, ఈ క్షణంలో నేను బాగానే ఉన్నా. సరే నేను ఒక తప్పు చేశాను అనుకోండి, ఈ చేసిన తప్పుని మనం రిపీటెడ్ గా తీసుకెళ్తా ఉంటాం, నేను తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను. అలా కాకుండా తప్పు అయిపోయింది, వాట్ ఈజ్ నెక్స్ట్ అని ఆలోచిస్తూ, ఆ నిరంతరం ఆ మంచి భావంతో ఉంటూ వాటిని మనం యాక్సెప్ట్ చేయటం. అర్థమైందా? అలా చేసుకుంటా వెళ్ళాలి. ఈ క్షణంలో మనం మనం మంచిగా భావించడంతోనూ మనల్ని మనం పూర్తిగా అంగీకరించాలి. కొన్ని సందర్భాల్లో మనల్ని మనం అంగీకరించం, ఎదుటోళ్ళు చెప్పినా కూడా ఏ నువ్వు చెప్పేది ఏంది, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వినాలను అనే భావన ధోరణితో ఉంటాం. అలా ఉండకూడదు, వాటిని అంగీకరించాలి. ఏమో ఎదుటోడు చెప్తుంది మన కోసమేమో, దానిలో ఏమన్నా మంచి ఉందేమో, నా జీవితానికి ఉపయోగపడిద్దేమో, అట్లా ఆలోచించినప్పుడు మనలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది ఒక 2 minutes మెడిటేషన్ చేద్దాం, తర్వాత ఈరోజు పార్ట్ 2లోకి వెళ్దాం. ఒక 2 నిమిషాలు హాయిగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసేద్దాం. మన శ్వాసను మనం గమనిస్తున్నాం.
ఓకే, నెమ్మదిగా రెండు చేతులు విడి తీసి రెండు కళ్ళ పైన పెట్టుకుంటాం. లూయిస్ ఎలియా గారు ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. లూయిస్ ఎలియా గారు ఎప్పుడు ఒకే విషయం చెప్తారు. మనం ఎన్ని పాయింట్స్ తెలుసుకున్నా ఆ పాయింట్స్ యొక్క అంతిమ సారాంశం సెల్ఫ్ లవ్. మనం ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా 100% యాక్సెప్ట్ చేస్తూ మనల్ని మనం ప్రేమించుకుంటామో జీవితంలో అనుకూలంగాని పరిస్థితులు కూడా మన అనుకూలం అయిపోతాయి. ఇది మీరు ప్రాక్టికల్ గా చేసి చూస్తే గానీ అర్థమైందా? సో మనం చెప్పే పాయింట్స్ లో కూడా మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. అయినప్పటికీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తనను తాను 100% యాక్సెప్ట్ చేస్తూ 100% ఆ యొక్క ఆ ప్రేమను సెల్ఫ్ లవ్ లో ఉంటాడో ఆటోమేటిక్ గా మనకు అనుకూలంగానే పరిస్థితులన్నీ కూడా అనుకూలంలోకి వస్తాయి. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఊరక అర్థం కావడం కోసం, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ళు వీళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు, మంచిగా రిలేషన్ మెయింటైన్ చేశారు. తర్వాత ఆ, అమ్మ ఆ, కొన్ని రోజులు గడుస్తా ఉంది. ఆ అమ్మాయికి వీడి మీద వ్యతిరేక భావన వచ్చింది. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద వ్యతిరేక భావన వచ్చింది. దానికి ఏంటి, మనం ఎన్నో కారణాలు చెప్పుకుంటాం. దానికి రీజన్ ఏంటంటే వీడి సెల్ఫ్ లవ్ లో లేడు. వీడి సెల్ఫ్ లవ్ లో లేడు. ఎప్పుడైతే మన సెల్ఫ్ లవ్ లో ఉండవో ఈవెన్ ఇదే సిచ్యువేషన్ అమ్మాయికి కూడా వర్తించింది. మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ లో ఉండమో ఆటోమేటిక్ గా మనకు పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకం అయిపోతాయి. మనం ఎదుటోళ్ళని ప్రేమించే ముందు మనల్లో ఆ ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవాలి, మనలో ఆ ప్రేమను నింపుకోవాలి. ఆ నింపుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. వాళ్ళు మనల్ని ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా ఆ, వదిలిపెట్టారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని ఆ, ఏమంటారు, అవి మనకు వద్దులే ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ని 100% మనం యాక్సెప్ట్ చేస్తామో, సెల్ఫ్ గా మనం లవ్ తో ఉంటామో ఆటోమేటిక్ గా జీవితంలో మనకి ఎటువంటి అనుకూలమైన పరిస్థితి ఆ, మనకు అనుకూలంగాని పరిస్థితులన్నీ కూడా అనుకూలంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి నిరంతరం మనం ఫస్ట్ సెల్ఫ్ లవ్ లో ఉంటాం అలవాటు చేసుకోవాలి. మన గురించి మనం తక్కువగా మాట్లాడుకోవటం, నా దగ్గర డబ్బులు లేవు, నా పరిస్థితి ఇంతేను, నా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు నేను ఇంతే ఉంటాను, నా కుటుంబం బాగోలేదు, నా శరీర పరిస్థితి బాగోలేదు, ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉంటాం మనం, యాడ్స్ ప్రమోట్ చేసినట్టు. అర్థమైందా? ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, 10 మందికి ప్రమోట్ చేస్తాం, నాకు బీపీ వచ్చింది, నాకు షుగర్ వచ్చిందని. అంటే అలా చెప్తే ఎదుటోళ్ళ నుంచి మనకు సానుభూతి వస్తానో మరేమో మనకైతే తెలియదు. అట్లా ప్రమోట్ చేసుకుంటాం. అలా ప్రమోట్ చేసుకోవద్దు ఎప్పుడు. మన గురించి మనం ఎప్పుడు గొప్పగానే చెప్పుకోవాలి. నాకేంటి తక్కువ, నేను దేనిలో తక్కువ, ఇట్లా ఒక హై ఎనర్జీతో మనం ఆ సెల్ఫ్ లవ్ అనేది ప్రతి విషయంలో మనం దాన్ని పెంపొందించుకోవాలి. అర్థమైందా? సో ఈరోజు పార్ట్ 2లోకి వెళ్దాము. పార్ట్ 2లో మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి ఇది పార్ట్ 2, అసలు సమస్య ఏంటంటే అని పెట్టుకోండి. అసలు సమస్య ఏంటంటే వాడి బాబు మోహన్ చెప్తాడు కదా, ఎందుకు, ఎలా, ఏమిటి. అలా అసలు సమస్య ఏంటి అనేది క్వశ్చన్ మార్క్, దాని కింద రాసుకోండి. అంటే అసలు సమస్య ఏంటంటే ఈ వస్తున్న పరిస్థితులు కానీ ఈ అనారోగ్య సమస్యలు వీటన్నిటికి కూడా అసలు సమస్య ఏంటి అనేది సైడ్ హెడ్డింగ్. సో ఇది పార్ట్ 2లో మనం డిస్కస్ చేసుకుంటాం ఈరోజు. దాని కింద రాసుకోండి, మన అంతరంగంలోకి చూసుకోవడమే చాలా క్షేమకరం. మన అంతరంగంలోకి మన అంతరంగంలోకి చూసుకోవటమే చాలా క్షేమకరం. సో అసలు సమస్య ఏంటంటే మన జీవితంలో వచ్చే బాధలు కానీ ఇబ్బందులు కానీ ఈ రోగాలకి మనం ఎప్పుడు ఇటువంటి ఆలోచనతో ఉంటాం. వాటిలో ఫస్ట్ది ఏంటంటే నా శరీరం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటుంది 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 అంటా ఉంటాం. సో ఎప్పుడైతే ఈ థాట్తో ఉంటామో ఆటోమేటిక్ అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి. నా శరీరము రాసుకోండి. అసలు సమస్య ఏంటంటే మన అంతరంగంలోకి చూసుకోకపోవడం అనే సబ్ హెడ్డింగ్. వాటికి రీజన్స్, నా శరీరం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటుంది. రెండోది, ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు ఉండవు ఆ నా శరీరం ఎప్పుడు సార్ స్లో చెప్పండి కొద్దిగా. ఓకే ఓకే
నా శరీరం ఎప్పుడు అనారోగ్యంతో ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటుంది. నా శరీరం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటుంది. మనం కొంతమంది చూడండి, నాకు ఎప్పుడు వాళ్ళు అసలు పొద్దున్నే లేవగానే ఏంటి బాగున్నావంటే ఏం బాగుంది, ఒళ్ళంతా నొప్పులే, అసలు ఈ రోజు ఓపికే లేదు, పని చేసే ఇదే లేదు. కొంతమంది జెంట్స్ని కదిలిచ్చినా కూడా అదే. ఇంకా వాళ్ళు ఎప్పుడు అది దానిలోనే ఉంటారు, వాళ్ళ జీవితం కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్, ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. ఉండవు. ఉండవు అంటే ఉండవు. ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. రాసుకున్నారా? సో కొంతమంది చూడండి, వాళ్ళు సరిగ్గా ముందు వాళ్ళని వాళ్ళు చూసుకోరు. ఎప్పుడు ఇతరులతో నన్ను అందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎప్పుడు అంటే నిరంతరం వాళ్ళు ఏ ఆలోచనతో ఉంటారు, ఇతరులు ఎప్పుడు నాతో సరిగ్గా ఉంటుంటారు, ఈయన సరిగ్గా ఉంటే నాకు ఇతరులు సరిగ్గా ఉండేది ఫస్ట్. అందుకని ఎప్పుడు మన అంతరంగంలో చూసుకోమంటుంది లూయిస్ ఎల్హే. ప్రతి సిచ్యువేషన్ లో కూడా, ప్రతి దానిలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు అది మనలో నుంచే వస్తుంది, బయట నుంచి రావట్లా. కాబట్టి మనం ఎప్పుడు మనం సెల్ఫ్ గా చెక్ చేసుకోకుండా బయట వెతుక్కుంటా ఉంటాం, బయట వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ వల్ల నాకు ఇట్లా జరిగింది, వాళ్ళ వల్ల నా రిలేషన్ దెబ్బతింది, ఇలా. కానీ మనం ముందుగా మనమే వాటిని మన మనసులో నిగూఢంగా ఆ యొక్క భావాల్ని మన మనసులో కేంద్రీకరింప చేసుకున్నాం. ఆ చేసుకున్నప్పుడు మనకి ఎదుటోళ్ళతో రిలేషన్స్ ఎలా ప్రాపర్ గా ఉంటాయి, ఉండవు. అర్థమైందా? నెక్స్ట్, నా ఆర్థిక పరిస్థితి బాగుండదు. బాగుండదు. బాగుండదు అంటే ఇక బాగుండదు. నేను ఎప్పుడు ఇంతే, ఏది చేసినా కూడా లాస్ అవుతా ఉంటాను, ఏది చేసినా కూడా నాకు కలిసి రాదు, నా జాతకం ఎట్లా ఉందంట చిన్నప్పటి నుంచి. ఇక ఎన్ని ఈ కబుర్లన్నీ చెప్పుకుంటా వస్తాయి ఇప్పుడు ఏమన్నా అనగానే. ఈ యొక్క నా ఆర్థిక పరిస్థితి బాగుండదు అనే దాన్ని మనం ఏమనుకోవాలి, నా ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది, బాగుంది అనుకుంటే థాట్ మారిపోద్ది. ఆ థాట్ మారినప్పుడు దానికి కావాల్సిన పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. అర్థమైందా? తర్వాత, నా జీవితం ఏం బాగోలేదు. నా జీవితం ఏం బాగోలేదు, ఇవి మీరు నిరంతరం అనుకోవద్దు. ఎటువంటి ఆలోచనతో ఉంటే మానవుడి యొక్క ఆ ఆ ఈ హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కానీ వస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్. నా జీవితం ఏం బాగోలేదు, నా జీవితం ఏం బాగోలేదు, ఇలా అనుకుంటా ఉంటారు. వాడికి అన్ని ఉంటాయి. పొద్దున్న లేవగానే ఒక అసంతృప్తి, ఒక డిస్సాటిస్ఫాక్షన్. నా జీవితం బాగోలేదు, నా జీవితం బాగోలేదు. తీరా ఇల్లు వెనక్కి చూస్తే అన్ని ఉంటాయి, మనవాళ్ళు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ నా జీవితం బాగలేదు, నా జీవితం బాగలేదు. ఇంకా జీవితం బాగలేదన్నప్పుడు ఎక్కడ ఉంటుంది, నువ్వే సృష్టించుకుంటున్నావు. అందుకని ఇక్కడ లూయిస్ ఎల్హే గారు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ మనం అంతరంగంలోకి చూసుకోవాలి. అంతరంగంలో ఉన్నట్టు ఆలోచనలు మనం చెక్ చేసుకోవాలి. అక్కడున్న సరికాని ఆలోచనలన్నీ కూడా సరైన విధానంగా మార్చుకోవాలి. అర్థమైందా? ఏది కూడా బాగోదు, లేదు, నా జీవితం ఇంతే, నేను ఇంతే అనే మాటలు వద్దు. నేను అద్భుతంగా ఉంటాను, నా జీవితం బాగుంది, నా రిలేషన్స్ అందరితో బాగున్నాయి, బాగుంటాయి. అర్థమైందా అనే ఆలోచన మనం ఎప్పుడు పెంపొందించుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ సరికాని ఆలోచనలు, వాటి వల్ల కూడా మనం ఎన్నో ఇబ్బంది పడుతూ ఉంటాం. నెక్స్ట్, మనం ఏ విధంగానైనా, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మనం ఏ విధంగానైనా మనం ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే, మనం ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే అది కూడా మనం ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే అది కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే అవుతుంది. మనల్ని ఏ విధంగానైనా మనము ఏ విధంగానైనా మనము ఏ విధంగానైనా మన మంచిని మంచిగా నిరాకరిస్తూ నిరాకరిస్తే అది అది కూడా కూడా మనల్ని మనల్ని మనం
మనం ప్రేమించుకొనకపోవడమే అవుతుంది. ఎప్పుడైనా చూడండి, ఒక మంచి పని చేసేటప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, యాక్సెప్ట్ చేయరు. అలా చేసినా కూడా మనల్ని మనం ప్రేమించుకోపోవడమే అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక కాలనీలో ఉన్నాం. ఒక కాలనీకి ఉపయోగపడే ఒక మంచి పని కొంతమంది క్రియేట్ చేస్తారు, 10 మందికి ఉపయోగపడేది. దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా. అలా చేసినా కూడా మనల్ని మనం వ్యతిరేకించుకోవడమే. అర్థమైందా? సో మంచి ఏదైనా కానివ్వండి, అది ఎవరైనా చేయనివ్వండి, మన శత్రువు చేయనివ్వండి, మిత్రువు చేయనివ్వండి, ఎవరు చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే. అర్థమైందా? నెక్స్ట్, మనల్ని మనం మనల్ని మనం మనల్ని మనం అనర్హులుగా భావించడము. మనల్ని మనం అనర్హులుగా భావించటము. మనల్ని మనం అనర్హులుగా భావించడము. మనల్ని మనం అనర్హులుగా భావించటం కూడా మనల్ని మనం అనర్హులుగా భావించటం కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే. దానికి ఇంకొక రూపం. మనల్ని మనం అనర్హులుగా భావించడం కూడా మనల్ని మనం ప్రేమించుకోవడం అనే ప్రేమించుకోపోవడం అనే మనల్ని మనం అనర్హులుగా భావించడం కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే. దానికి ఇంకొక రూపం. చాలా మంది అంటూ ఉంటారు, నేను దానికి అర్హుణ్ణి కాదు, నాకు ఆ అర్హత లేదు. సో ఇలాంటి పదాలు వాడినప్పుడు కూడా మనం సెల్ఫ్ లవ్ లో లేనట్టే. అర్థమైందా? నేను చేయలేను, నేను అర్హుణ్ణి కాదు, నేను దానికి చేసే అర్హత నాకు ఇంకా రాలేదు. సో ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం. అలా వాడటం అనేది కూడా మనల్ని మనం సెల్ఫ్ లవ్ లో లేనట్టే. నెక్స్ట్, పసిపిల్లలు పసిపిల్లలు చాలా పరిపూర్ణులు. పసిపిల్లలు చాలా పరిపూర్ణులు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు పసిపిల్లలు చాలా పరిపూర్ణులు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరెంతో పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరెంతో మీరెంతో పరిపూర్ణులో తెలుసా? పసిపిల్లలు చాలా పరిపూర్ణులు, కామా పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరెంతో పరిపూర్ణులో తెలుసా? అందుకని మనం ఎప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, ఎప్పుడు కూడా మన మానసిక స్థితి ఒక పిల్లవాడి మనసు ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నప్పుడు మనలో అపూర్ణత్వం అనేది ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని దేవుడు అంటాం. ఎందుకంటాం? వాళ్ళకి ఆ టైంలో ఏ కల్మషం, ద్వేషాలు ఏముండవు, ఏమి తెలియని స్థితి. నిరంతరం చక్కగా భోషణవుతూ నిరంతరం ప్రేమ తత్వంతో ఉంటారు. అలాంటి మానసిక స్థితి ఎప్పుడు ఉండాలి, అట్ ది ఏజ్ ఆఫ్ 50, 60, 70 అయినా. అర్థమైందా? బయట మనం ఎన్ని పనులైనా చేయని, ఎన్ని ఒత్తిళ్ళైనా ఉన్నాయండి, కానీ మన మానసిక స్థితి ఎప్పుడు కూడా ఆ పసిపిల్లవాడిలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అదొక గొప్ప స్థితి, పరిపూర్ణమైన స్థితి. సో ఇది పార్ట్ 2. పార్ట్ 2లో మిర్రర్ వర్క్ షాప్ అని ఒకటి ఉంటుంది, అది రేపు చేద్దాం. దానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ కావాలి ఆ వర్క్ షాప్ కి. సో ఆ మిర్రర్ వర్క్ షాప్ రేపు చేద్దాం. ఈ రోజు ఏ ఆలోచనతో మనం నిరంతరంగా గనక కొనసాగితే ఆ ఆ దానికి సంబంధించిన రోగాలు వస్తాయి. దానికి రెమెడీస్ ఒక 5 తెలుసుకొని మనం మెడిటేషన్ లో కూర్చున్నాం. ఎంత అయిన టైము? ఏంది నా వీడియో పోయింది? 6 అండి, 6 అయిందండి. 6 అయిందా? ఓకే, ఒక 5 minutes లో ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఏ ఆలోచనతో ఉంటే మనిషికి ఏ రోగాలు వస్తాయి, వాటిని మనకు రెమెడీస్ అవి ఒక 3 తెలుసుకుందాంలే. తెలుసుకొని ధ్యానంలో కూర్చున్నాం. గుండెపోటు, హార్ట్ స్ట్రోక్, ముఖ్యమైనవి చెబుతున్నా. ఆమె 2000 ఉంటాయి దీనిలో. మనకి ఎక్కువగా ఏ డిసీజెస్ తో ఉన్నాయో అవే చెప్తాం. ఇప్పుడు ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా.
గుండెపోటు వచ్చే వాళ్ళది వాళ్ళ యొక్క ఆలోచన భావాలు ఎలా ఉంటాయి అంటే, నేను ఒంటరిగా ఉన్నానని, నేను ఒంటరిగా నిన్న చెప్పాం కదా ఒక లైన్ కొట్టుకోమని, ఫస్ట్ దాని కింద రాయండి. ఫస్ట్ గుండెపోటు వాళ్ళ భావాలు ఎలా ఉంటాయంటే నిరంతరం ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళ భావాలు, నేను ఒంటరిగా ఉన్నానని, నేను ఒంటరిగా ఉన్నానని భావించడం, నేను ఒంటరిగా ఉన్నానని భావించడం, మరి భయకంపితుడైపోవటం, నేను ఒంటరిగా ఉన్నానని భావించడం, దానికి భయపడిపోవటం, నేనేది సరిగాను, నేనేది సరిగాను, మరి తగినంతగాను చేయలేనన్న బాధ, నేను సరికాను, మరి తగినంత నేను చేయలేనని బాధ, నేను ఇంకెప్పటికీ అది చేయలేను అనే ధోరణి, నేను ఇంకెప్పటికీ అది చేయలేనని ధోరణి. సో ఇటువంటి భావాలు ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయండి. ఏంటిది? నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవటం, అని భావించడం, మరి భయంతో ఉండటం, నేను సరికాదు, నా జీవితం ఇంతే, నేను ఇంకెప్పుడు ఏమి చేయలేననే ధోరణిలో ఉంటాం. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా, నాకు చిన్నప్పటి నుంచి భయం అండి, ఆ భయంతో షుగర్ అన్ని అటాక్ అయినాయి. సో ఇదే ఎమోషన్ లాంగ్ రన్ లో కనుక వెళ్తే ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళ భావాలు ఇలా ఉంటాయి. నేను ఒంటరిగా ఉన్నానని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే నిరంతరం తృప్తి లేకపోవటం, నేను ఏది సాధించలేను, ఏది చేయలేను అనే ధోరణిలో ఉంటాం. దానికి రెమెడీ అంటే హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఇది పాటించాలి. ఈ జీవన ఈ జీవన సమస్తంతోను, ఈ జీవన సమస్వంతోను నేను మమైకమై ఉన్నాను. ఈ జీవన సమస్వంతోను నేను ఏకమై ఉన్నాను. ఈ జీవన సమస్వంతోను నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టి ఈ సృష్టి నన్ను సంపూర్ణంగా సమర్థిస్తుంది. ఈ జీవన సమస్వంతోను నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టి నన్ను సంపూర్ణంగా సమర్థిస్తున్నది. సమర్పిస్తున్నది. ఈ సృష్టి నన్ను సంపూర్ణంగా సమర్థిస్తున్నది. అంతా సవ్యంగా ఉంది. అంతా సవ్యంగా ఉంది. సో ఇది ఈ అఫర్మేషన్ మనం నిరంతరం అనుకోవాలి. ఎవరైతే హార్ట్ స్ట్రోక్స్ ఉన్నాయో, హార్ట్ హోల్స్ గనక బ్లాక్ అయినాయో, మరి తర్వాత ఆ, కొన్ని కొన్ని ప్రైమరీ సర్జరీస్ జరుగుతుంటాయో, వాళ్ళందరూ కూడా ఇది అనుకోవాలి. ఏమనుకోవాలి? ఈ జీవన సమస్యంతోనూ నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టి నన్ను సంపూర్ణంగా సమర్థిస్తున్నది. అంతా సవ్యంగా ఉంది అనే ఈ అఫర్మేషన్ కనుక అనుకుంటూ ధ్యానం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళకి రెక్టిఫై అవుతాయి. నెక్స్ట్ మలబద్ధకం. చాలా మందికి మోషన్ ప్రాబ్లం అవుతా ఉంటది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మంచి ఫైబర్ ఫుడ్ తినమంటారు, తింటారు, అయినా మోషన్ ఫ్రీ అవ్వదు. వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉంటారో చూద్దాం. మలబద్ధానికి ఉన్న ఆలోచన విధానాలు: పాత భావనలను పాత భావనలను పాత భావనలను ఆలోచనలను పాత భావనలను ఆలోచనలను విధానాలను పాత భావనలను ఆలోచనలను విధానాలను వదిలిపెట్టేయటానికి నిరాకరించటం. పాత భావనలను ఆలోచనలు విధానాలను వదిలిపెట్టేయటానికి నిరాకరించడం. గతంలో అతుక్కుపోవటం. గతంలో అతుక్కుపోవటం. కొన్నిసార్లు పిసినారితనం. కొన్నిసార్లు పిసినారితనం అంటే ఈ మలబద్ధకం కాన్సెప్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే, నిజంగా అండి 100% కరెక్ట్. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చదువుతుంటే నాకు ఒక ఆయన గుర్తొచ్చాడు. ఆయన ఎప్పుడు సేమ్ క్వాలిటీస్ తో ఉంటాడు. వాళ్ళకి ఇంకోసారి ఇవన్నీ చెప్పండి కూడా సార్ పాయింట్. సార్ పాత ఇంకోసారి చెప్పండి సార్. ఎస్ అమ్మా, చెప్తున్నా. ఓకే 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 ఓకే.
పాత భావనలను, ఆలోచన ఆలోచనలను, విధానాలను విధానాలను నిరాకరించడం. వదిలిపెట్టేయడానికి నిరాకరించడము. ఉమ్, పాత భావనలను, ఆలోచనలను, విధానాలను వదిలిపెట్టేయడానికి నిరాకరించడం. కామ గతంలో అతుక్కుపోవడం. గతంలో తను అతుక్కుపోవటం. కొన్నిసార్లు పిసినారితనం. కొన్నిసార్లు పిసినారితనం. సో ఇలా ఉన్న వాళ్ళకి కాన్సెప్షన్ వస్తుంది. డైజెషన్ ప్రాబ్లం వచ్చేది కూడా ఎమోషన్స్ ద్వారా, మై డియర్ ఫ్రెండ్స్. మీరు మంచి అమృత ఆహారం తినండి, ఒక గంట సేపు దేశంతో ఏరుస్తో కూర్చోండి, పొట్టంతా స్ట్రక్ అయిపోద్ది. ఒక రకమైన ఆ, జలమంతా ఉత్పన్నం అయిపోయి పొట్టంతా స్ట్రక్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఏం పని చేస్తుంది? మన ఎమోషన్స్. అందుకని కాన్సెప్షన్ ఎవరైతే మలబద్ధకం ఉందో వాళ్ళు నిరంతరం ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగి ఇది అనుకోవాలి: నేను గతాన్ని, రాసుకోండి, నేను గతాన్ని, నేను వస్తున్నాను టైం పనిచేసి ఉండాలి. నేను గతాన్ని. ఏంటండి? ఎస్ మేడం, రెమెడీ. ఆ, ఇందాకేమో ఆ ఆలోచనతో ఉన్న వాళ్ళకి కాన్సెప్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది అవును. పోవటానికి రెమెడీ ఇప్పుడు మనం రాసుకుంటున్నాం. ఓకే. నేను గతాన్ని, నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ, నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ, నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ, నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ కొత్తవి, నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ కొత్తవి, కామ కామ తాజావి, కామ తాజావి మరి తాజావి మరి నాకు ప్రధానమైనవన్నీ, నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ కొత్తవి, కామ తాజావి మరియు నాకు ప్రధానమైనవన్నీ నాలోకి ప్రవేశిస్తున్నాయి. నాకు ప్రధానమైనవన్నీ నాలోకి ప్రవేశిస్తున్నాయి. నాలో నుంచి జీవితం, నాలో నుంచి జీవితం ప్రవహించే, నాలో నుంచి జీవితం ప్రవహించి ప్రవహించేందుకు, నాలో నుంచి జీవితం ప్రవహించేందుకు నేను అనుమతిస్తున్నాను. నేను అనుమతిస్తున్నాను. సో చూడండి, ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ పాత భావాలతో, అంటే ఇంకా ఇంకా అదే స్థితిలో ఉంటారు. వాళ్ళ ఆలోచనలో కానీ విధి విధానం ఏ మార్పు ఉండదు, ఏమి చేయరు, ఒక రూపాయి ఖర్చు పెట్టరు, తీసుకోవటమే కానీ ఇచ్చేది ఉండదు. సో ఇట్లా కనుక లైఫ్ లో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ మలబద్ధకం అనే సమస్య అనేది వస్తుంది. దానికి రెమెడీ ఏమనుకోవాలి? ఈ అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా ఇవి అనుకుంటే మనం ధ్యానం చేయాలి. ఏమి అఫర్మేషన్? నేను గతాన్ని వదిలిపెడుతున్న కొద్దీ కొత్తవి, తాజావి మరియు నాకు ప్రధానమైనవన్నీ నాలోకి ప్రవేశిస్తున్నాయి. నాలో నుంచి జీవితం ప్రవహించేందుకు నేను అనుమతిస్తున్నాను. ఈ అఫర్మేషన్ అనుకొని మనం గనక ధ్యానం చేస్తే మలబద్ధక సమస్యలన్నీ పోతాయి. లాస్ట్ది రాసుకోండి. కోమాలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అన్కాన్షియస్నెస్, కోమాలోకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు కోమాలోకి ఎందుకు వెళ్తారంటే, అంటే ఇప్పుడు చాలా మంది చూడండి, యాక్సిడెంట్ అయినాక కోమాకి వెళ్తారు. ఆ అవయవానికి దెబ్బ తగిలినప్పుడు కోమాలోకి వెళ్ళటం వేరు. అనుకోకుండా చాలా మంది కోమాలోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి హాస్పిటల్స్ లో జాయిన్ అవుతా ఉంటారు. వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే భయము. భయము ఎవరి నుండి అయినా లేదా దేని నుండి అయినా తప్పించుకోవాలనుకోవటం. వాళ్ళలో ఉండే మెయిన్, కోమాలోకి వెళ్ళే వాళ్ళ యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే భయం, విపరీతమైన భయం. సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలనే ఒక థాట్ మైండ్ లో ఉండటం ద్వారా వాళ్ళు ఆ యొక్క అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్తారు. అర్థమైందా? భయము ప్లస్ సిచ్యువేషన్స్ ని ఎస్కేప్ చేయటం, యాక్సెప్ట్ చేయకుండా వాటిని తప్పించుకోవడం ద్వారా వాళ్ళు కోమాలోకి వెళ్తారు. దానికి రెమెడీ ఇక్కడికి ఏం రాసుకుంటారంటే, కోమాలోకి వెళ్ళే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటాయనే దానికి రాసుకోవాల్సింది: భయము,
భయము ఎవరి నుండైనా లేదా దేని నుండైనా తప్పించుకోవాలనుకోవటం. భయము ఎవరి నుండైనా దేని నుండైనా తప్పించుకోవాలనుకోవటం. మనం అంటా ఉంటాం కదా సరదాగా, ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నాం లేరండి, టైం బాగుంది, ఎక్కడైనా దొరుకుతావు అంటే కోమలో దొరుకుతాడు వాడు. భయము ఎవరి నుండైనా లేదా దేని నుండైనా తప్పించుకోవాలనుకోవటం. దానికి రెమెడీ మేమంతా మేమంతా నిన్ను మేమంతా నిన్ను ప్రేమతో మరి పరిరక్షణతో మేమంతా నిన్ను ప్రేమతో మరి పరిరక్షణతో ముంచెత్తుతున్నాము ముంచెత్తుతున్నాము మేము మేము నీకు స్వస్థత చేకూర్చుతున్నాము. మేము నీకు స్వస్థత చేకూర్చుతున్నాము. నీవు ప్రేమించబడుతున్నావు. నీవు ప్రేమించబడుతున్నావు. మేమంతా నిన్ను ప్రేమతో మరి పరిరక్షణతో ముంచెత్తుతున్నాము. మేము నీకు స్వస్థత చేకూర్చుతున్నాము. నీవు ప్రేమించబడుతున్నావు. మేమంతా నిన్ను ప్రేమతో మరి పరిరక్షణతో ముంచెత్తుతున్నాము. మేము నీకు స్వస్థత చేకూర్చుతున్నాము. నీవు ప్రేమించబడుతున్నావు. నీవు ప్రేమించబడుతున్నావు. సో ఇది అనుకొని ఎప్పుడైతే ఈ కోమాలోకి వెళ్ళకుండా ఉండాలి, వెళ్ళిన వాళ్ళ చేత మనం ఇంకేం చేయలేము. వెళ్ళిన వాళ్ళకి మనం ఎలా అనిపిస్తాం అనిపించలేం కదా. మీ వీడియో ఆఫ్ లో ఉంది సార్. ఏ మేడం వీడియో ఆఫ్ ఆనే ఉంది? ఆనే ఉంది మేడం వీడియో. లేదు సార్, ఓన్లీ మాట ఒకటే తెలుస్తుంది, స్క్రీన్ రావట్లా. కానీ ఒక నిమిషం, ఇక్కడేమి రెడ్ మార్క్ కూడా లేదు. ఇప్పుడు చూడండి వచ్చిందా? లేదు సార్. ఓకే సార్. సో ఇది ఈరోజు క్లాసు. బోరు పడుతుందా క్లాస్ ఏమన్నా? నో సార్. రాసుకోవటం వినటం బోరుగా ఉంటుంది సహజంగా, కానీ తప్పదు. చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్. తెలుస్తున్నాయి సార్. ఓకే, మనకి రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా సార్ మనం. అవును. కానీ ఇక్కడ మనం బాగా జీర్ణించుకోవాల్సిన విషయం ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం, మన రోగాలకి మన ఆలోచనల కారణం మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా అది దానికి 100కు 200% ఎవరైనా ఒప్పుకోవాల్సింది, ఈవెన్ డాక్టర్లు కూడా. ప్రతి రోగం కూడా చెప్తాను మేడం ఒక్క నిమిషం. ప్రతి రోగం కూడా మన ఆలోచన నుంచే సృష్టింపబడుతుంది. ఆహారం అనేది కూడా సెకండరీ. ఆహారానికి ఆలోచన సంబంధం ఉంది కాబట్టి, సాత్విక ఆహారం తింటే సాత్విక ఆలోచనలు వస్తాయి కాబట్టి, మనం ఆహారాన్ని మార్చుకుంటూ ప్రతిరోజు మనం సెల్ఫ్ చెక్ అన్నమాట. ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ మనల్ని చెక్ చేసుకోవాలి. వెంటనే బ్లైండ్ గా ఎదుటోళ్ళు మనం ఇమిటేట్ చేయటం, జడ్జ్ చేయటం చేయకూడదు. మనం సెల్ఫ్ చెక్ చేసుకున్నాక అవన్నీ కరెక్ట్ గా ఉంటే అప్పుడు మనం ఎదుటోళ్ళతో మనం మాట్లాడాలి. సో ఇది మనం అలవర్చుకోవాలి. మనం ఎన్ని రోగాలకి ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నిటి చెప్పే సారాంశం ఏంటంటే ప్రేమతత్వం. ఇప్పుడు చెప్పిన 4 రెమెడీస్ లో కూడా ఏముంది? లవ్వే కదా ఉంది. వర్డ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ అంతిమంగా ఉండేది అక్కడ ప్రేమ, యాక్సెప్టెన్సీ, లవ్. అర్థమైందా? సో ఇది ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈజీగా ఇది అవుతుంది. ఓకే, ఇది ఈరోజు క్లాసు. సో రేపు మిర్రర్ వర్క్ షాప్ ఉంటుంది. సో రేపు చాలా మిర్రర్ వర్క్ షాప్ రేపు అందరం చేద్దాం క్లాస్ లో. కోమాలో ఉన్న వ్యక్తికి చెప్పడమా సార్ ఇది? మేమంతా నిన్ను వ్యక్తికి ఏం చెబుతాం, ఇంకా అయిపోయింది ఆడు అసలు అన్కాన్షియస్ లో ఎవరు అనుకోరు సార్ కోమాలో ఉన్నవాడు. కోమాలోకి వెళ్ళే వాళ్ళ యొక్క పరిస్థితులు అలా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చెప్పా మీలో ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం కాన్షియస్ గా ఉన్నాం, మనకు ఆ భావాలు ఆ భయం ఉందనుకోండి, వాళ్ళు ఇది అనుకోవాలి. ఇది అనుకుంటే మనకు ఆ పరిస్థితుల నుంచి బయటపడతాం. కోమా లెవెల్లోకి ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేం, ఆ డాక్టరే గతి.
అర్థమైందా? చూడండి, మనం ఎంత ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వస్తాయి డిసీజెస్. కొంతమంది ఈజీగా చిన్న చిన్న రెమెడీస్ తో బయటకు వచ్చేస్తారు. కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా, ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా వాళ్ళు బయటికి రాలేరు. ఎందుకంటే అది కర్మ. సో డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కూడా మన కర్మను బట్టే ఉంటది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మనం ఒక డిసీజ్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మన కర్మను బట్టి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది. కర్మ బాగుందనుకోండి బయటకు వస్తాం, కర్మ సరిలేదనుకోండి మనం రాలేం బయటికి. అర్థమైంది? అందుకని ప్రతిదీ కూడా మన చేతుల్లోనే ఉంది, బయట ఏదీ లేదు. ప్రతిరోజు కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి, డే బై డే. ఈ రోజు నేను ఎలా ఉన్నాను, సెల్ఫ్ చెక్. ఏమన్నా తప్పులుంటే నెక్స్ట్ డేకి మార్చుకో. సో అట్లా. సో ఈ రెమెడీస్ అన్ని కూడా మీరు ఈ క్లాస్ అయిపోయాక ప్రాక్టీస్ చేయండి. రోజుకి ఒక్కసారైనా కనీసం ప్రాక్టీస్ చేస్తే మనకు కొంత అది గుర్తుంటది. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ శుభదినం. ఇప్పుడు మేడం గారు చక్కగా ధ్యానం చేస్తారు. అద్భుతంగా ధ్యానం చేయండి. ఇప్పుడు టైం ఎంత అయింది? మెడిటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 6:15 అయింది. 7 వరకు ధ్యానం చేసి క్లాసు సైన్ అవుట్ అవ్వండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ, శుభదినం. చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాస్, చాలా బాగుంది. ఓకే. రేపు మిర్రర్ వర్క్ షాప్ అందరూ ఎర్లీగా అటెండ్ అవ్వండి. రైట్. ఓకే మేడం, ధ్యానం చేయండి. ఓకే. ఓకే మాస్టర్స్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత మంచి క్లాస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ చెప్పిన దాన్ని మళ్ళా మళ్ళా చదువుకుంటూ అనుకుంటూ ధ్యానంలో చేసినప్పుడు కూడా సార్ చెప్పినట్టుగా అనుకుంటూ పోతే మనం దీంట్లోంచి బయటపడగలుగుతాం. ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి భావనలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. నాకు కూడా నిన్న మొన్న కొంచెం మోషన్ ప్రాబ్లం వచ్చింది అనమాట. ఎందుకు అనుకున్నా, మాకు కొంచెం రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బెంగళూరుకి వెళ్ళినప్పుడు. వాళ్ళ ఆలోచనలన్నీ బుర్రలోకి వచ్చాయి అనమాట. ముందు మనం ఏదో అనుకుంటాం కదా, వాళ్ళకు మనకు కొంచెం మాట. ఓకే, ఇప్పుడు నాకు అనిపించింది ఓకే ఇది కరెక్ట్ కదా అనేసి. ఆ కాబట్టి ఎప్పుడు ప్రజెంట్ లో బతకాల. ఎప్పుడో జరిగిపోయిన దాంట్లో పోకూడదు. మనసు ప్రజెంట్ లో ఏం సిచ్యువేషన్ లో ఉన్నావు దాంట్లోనే బతకాలి కానీ ముందుకు పోకూడదు. తర్వాత ఫ్యూచర్ కు పోకూడదు, వర్తమానంలో బతకాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినాం వాళ్ళ ఇంటికి, పోయినామా పని చేసుకున్నామా అంతే తప్ప ముందువన్నీ ఆలోచించుకుంటే ఇట్లే ఉంటది. కరెక్ట్, చాలా బాగా అనిపించింది నాకు. ఏది ఆవిడ ఎంత అనుభవంతో రాశారు కదా, చాలా బాగుంది. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి చక్కగా. ఒక్క నిమిషం అట్లా లేచి కూర్చున్నారంటే ఒక్క నిమిషం లేచి అట్లా నడిచడము, మంచినీళ్ళు తాగడము, వచ్చి కూర్చోండి. ఒక నిమిషం రిలాక్స్ ఇస్తాను, బ్రేక్ చేద్దాం. ఎందుకంటే ఎంతసేపు అట్లే కూర్చొని ఉంటారు కదా, మళ్ళీ కూర్చోవాలి. ఒక 2 మినిట్స్ 6:19 అయింది, 6:20 కూర్చునేద్దాం.
మేము మాస్టర్స్ అందరూ కూడా చక్కగా కూర్చున్నాము, వేళలో వేళ్ళు వేసుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చున్నాము. My dear friends, my dear masters, and my dear gods of India and the whole of the world. Now we are all going into meditation. I request everybody to sit quietly, either on the floor or on the chairs. If you are sitting on the chairs, kindly cross your feet. My dear masters and my dear gods and my dear friends of India and the whole of the world, now we are going into meditation. Cross your feet, clasp your hands, cross your fingers, close your eyes and be with your breath. Don't chant any mantra whatsoever. Darken your room. Switch off your lights. Bring the curtains down. Make the room as dark as possible. Switch off all cell phones and external disturbances. You can take the support of the wall
back of the chair. Sit comfortably. Sit as relaxedly as possible, my dear friends. Don't chant any mantra. No sounds in the mouth. We are not Hindus now, we are not Muslims, we are not Christians, we are not anything. We are just human beings out to go into meditation. The breath is the way for meditation. Be with your breath. Normal, natural, easy, soft breathing. Don't think about your family or your society or your friends. Forget the past and forget the future. Be with your breath. In the mighty present, the mind has to become empty. That is the objective. When you are with the breath, the mind becomes empty. When you are with the breath, the mind becomes empty. When you are with the breath, the mind becomes empty. Let us sit with closed eyes for a long time. Let us go into meditation with beautiful music in the background. What a great thing meditation is, my dear friends, my dear masters, my dear gods of India and the whole world. Nothing better than meditation. And coupled with music, nothing could be grander than that. My dear friends, don't entertain any form. The physical form of your guru should not come in your entry into meditation. Only the breath. Only the breath. Only the breath. My dear friends, don't open your eyes. If you open your eyes, the game is lost before you start. Don't open your eyes. Come what may. The point is to keep your eyes closed and be with the breath. You will hear nice music. Along with the music, kindly be with the breath. 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 Kindly be with the breath.
Don't open your eyes. Be with the breath. Don't open your eyes. What a beautiful thing meditation is. Be with your breath. Don't open your eyes, my dear friends, my dear masters, and my dear girls. Don't open your eyes, my dear friends. Today is a great day. We are all in meditation. No thoughts whatsoever. The first great law of meditation says when you are with the breath, the mind becomes empty. When you are with the breath, the mind becomes empty. Don't chant any mantra. Don't bring in any Rama or any Krishna. Be with your breath.
What a wonder! What a wonder! We are in deep meditation. No thoughts whatsoever. The mind is empty. Be with your breath, my dear friends.
ఓకే మాస్టర్స్, రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం నెమ్మదిగా. 5, 4, 3, 2, 1. ఇప్పుడు నవ్వుతూ రెండు అరచేతులను చూసుకుంటూ చక్కగా ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ప్రకృతి మాతకు, మన కన్న తల్లిదండ్రులకు అందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా శుభదినము. థ్యాంక్ యూ వెరీ మచ్.